ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. సీఎంని మార్చే యోచనలో రాహుల్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 234 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు విజయం సాధించింది. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం తగ్గిపోయిందనే దానిపై ఓ జాబితాను తయారు చేసింది. అయితే ఇలా ఎందుకు జరిగింది అనే దానిపై అంచనా వేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను నియమించింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో ప్రభావం చూపించినట్లుగా అదేవిధంగా గుర్తించారు. అవి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఈ 8 రాష్ట్రాలకు హైకమాండ్ కమిటీ సభ్యులను నియమించింది. వీళ్ళందరూ ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందనపై అంచనా వేసి రిపోర్టు తయారు చేస్తారు. ఆ తర్వాత దీన్ని హైకమాండ్కు అందజేస్తారు. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్కు షాక్ తగిలినట్టయింది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సమానంగా ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్కు 8 ఎంపీ స్థానాలు రాగా బీజేపీ కూడా 8 స్థానాలు వచ్చాయి. అయితే మిగిలిన స్థానం ఎప్పటిలాగా ఎంఐఎం దక్కించుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈసారి 10కి పైగా సీట్లు గెలుచుకుంటుందని రేవంత్ సర్కార్ భావించింది. కానీ 8 స్థానాల్లో గెలవడం, మరోవైపు బీజేపీ ఓటింగ్ శాతం కూడా పెరిగి ఆ పార్టీ కూడా 8 స్థానాల్లో గెలవడంతో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నెలకొంది.